మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. అలాగే మార్కు సువార్తలో కూడా ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు కదా, అది కూడా మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారు అని చెప్పాడు. అలాగే లూకాసు వార్తలో కూడా 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేలను ఉండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలు. ప్రభు ఈ లేఖన భాగాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, విత్తువాని ఉపమానములో మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి పాఠాలు. విత్తువాడు దేవుడే, విత్తబడేది కూడా దేవుని వాక్యమే. విత్తనము దేవుని వాక్యం, విత్తేవాడు దేవుడు. విత్తబడేటువంటి స్థలం లేక పొలం ఏది అంటే మానవుని యొక్క హృదయం. మనుషుని హృదయములో విత్తబడుతున్న దేవుని వాక్యం. విత్తువాడు విత్తనాలు విత్తుతుండగా ప్రపంచమంతటా దేవుని వాక్యము వెదజల్లబడుతుండగా, అలాగనే సంఘములో, సార్వత్రిక సంఘములో, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల మీద దేవుని వాక్యం వెదజల్లబడుతుండగా అవి పడే స్థలాలు 4 రకాలుగా ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానంలో చెప్పాడు. కాబట్టి సంఘములో ఈ 4 రకాల స్వభావాలు కలిగిన వారు, 4 విధాలైన మనస్తత్వాలు కలిగిన వారు ఖచ్చితంగా ఉంటారు. అయితే వీరిలో ఫలించే వాళ్ళు ఎవరు అంటే, చల్లబడిన విత్తనం, నాటబడిన విత్తనం ఏ ఉద్దేశంతో అయితే నాటబడిందో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణముగా, పరిపక్వముగా నెరవేర్చేటువంటిది మంచి నేలన పడిన విత్తనం. దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం అనుకుంటాను, ఆకాశము నుండి పడేటువంటి మంచైనను వర్షమైనను అది వ్యర్థం కాకుండా అది భూమిని తడిపి ఫలించేటట్లుగా కదా, ఆ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును అది దయచేస్తున్నట్లు దేవుని యొద్ద నుండి వచ్చిన మాట, ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి మాట కూడా తిరిగి వ్యర్థముగా పోదు, వ్యర్థముగా తిరిగి వెళ్ళజాలదు. కాబట్టి ఆ వాక్యము వ్యర్థము కాదు, నిరర్ధకము కాదు, ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యము ఆయన నోటి నుండి బయలు వెళ్ళి రాగా అది ఈ భూమి మీద ఎలాగైతే వర్షము మంచు పడినప్పుడు ఆ భూమి ఫలిస్తుందో, అందుకొరకే ఆ వర్షము కురుస్తుందో, అలాగునే దేవుని నుండి వచ్చిన మాట కూడా ఫలించి అది ఫలాలు కనబడేటట్లు చేస్తుంది, వ్యర్థముగా నిర్జీవంగా అయిపోదు. అందుకొరకు నేల మంచిదిగా, చదునైన నేలగా, పదునైన నేలగా అది ఉండాలి. ఆ నేలలో పడిన విత్తనం అలాగూ మొలిచి ఫలిస్తుంది అని ఇందులో మనం ఆలోచన చేస్తూ వచ్చాము. త్రోవ పక్కన పడిన విత్తనాలు అవి పడగానే ఆకాశ పక్షులు వాటిని ఎత్తుకొని పోయాయి, దుష్టుడు ఎత్తుకొని పోయాడు. రాతి నేలన పడినవి మొలిచాయి కానీ వేరు లేవు గనుక ఎండిపోయాయి. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు మొలిచాయి, ఎండిపోలేదు కానీ ఫలించలేదు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మంచి నేలను గురించి దేవుడు ఒక్కొక్క నేల దాని స్వభావం ఎట్లా ఉంటుందో మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకవేళ త్రోవ పక్క నేలగా ఉంటే దాన్ని మార్చుకుందామని, రాతి నేలలాగా ఉంటే మార్చుకుందామని, ఒకవేళ ముండ్ల పొదలుంటే పీకేసుకుందామని కదా మనము వాటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు
జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఇప్పుడు మంచి నేలను గురించి ప్రభువు చెప్తున్నాడు. మంచి నేలన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా అన్నాడు. ఎవరు వారు అంటే, ఇదిగో 100 60 30 ఫలించేవారు. 23వ వచనం నేను చదువుతున్నాను మళ్ళీ. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు అంటే ఎట్టివారు? మంచి నేలను పడిన వాడు కదా, మంచి నేలను విత్తబడిన వాడు. అట్టివాడు సఫలులై కదా, సఫలులు సక్సెస్ఫుల్ కదా, అంటే ఏ ఉద్దేశముతో వాక్యము విత్తబడిందో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడు సఫలుడు. అట్టివారు సఫలమై ఆ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడిన వారై వారు ఫలిస్తారు. సఫలులు మంచి ఫలాలు ఫలిస్తారు అని. మంచి నేలన విత్తబడిన వాడు సఫలుడవుతాడు, అతడు మంచిగా ఫలిస్తాడు. 3 రకాలు చెప్పాడు ఇక్కడ, 30 60 100. అంటే ఈ 3 కూడా ఒకే విధానాన్ని అంటే ఫలాలనే చూపిస్తున్నాయి. ఆ భూమిలో నేలలో ఉండే సారాన్ని బట్టి దాని యొక్క ఫలాలు ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ అది ఒక భాగం. ఆ 3 కూడా 3 రకాలైనటువంటి విధానాలు మనం ఆలోచన చేయవచ్చు. ప్రస్తుతం మనము ఆ 3టిని కలిపి ఒక అంశంగా చెప్పుకుంటే ఫలించడం. మంచి నేలన పడిన విత్తనాలు చక్కగా ఫలిస్తాయి అని. అయితే ఫలించడానికి కారణాలు ఒక 3టిని జ్ఞాపకం. మంచి నేలన పడడం వల్ల, లేకపోతే మంచి నేలన పడిన విత్తనాలు సఫలత చెంది అది చక్కగా ఫలించడానికి, మంచి ఫలాలు ఫలించడానికి, ఇదిగో 30 60 100 వంతులుగా ఫలాలు ఇవ్వడానికి కారణం ఏంటి? ఆ పై 3 నేలల్లో లేనటువంటిది ఈ మంచి నేలలో ఉన్నదేంటి అనే సంగతి మనము ఆలోచన చేస్తే కనుక ఒక మాట చూడండి. 23వ వచనంలోని, మంచి నేలను విత్తబడిన వాడు గ్రహించువాడు. చాలు. మంచి నేలలో పడిన విత్తనాలను పోలిన వాడు ఎట్లా ఉంటాడు అంటే, వాడు వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. మీరు ఆ పై 3 వ్యక్తులను లేకపోతే 3 స్థలాలను గూర్చి మనం ఆలోచన చేస్తే, మొదటివాడు త్రోవ పక్కన పడినవాడు. చూడండి అక్కడ 19వ వచనంలో, వాక్యము వినియు గ్రహింపనివాడు కదా. వాడు ఎందుకు నిష్ఫలుడయ్యాడు? అసలు ఎందుకు మొలకెత్తలేదు అంటే, గ్రహించనే లేదు. వాక్యాన్ని వినడానికి విన్నాడు కానీ, వింటారు కానీ గ్రహింపు లేని వారు, వాక్యమును అర్థం చేసుకోలేని వారు, శ్రద్ధగా వినని వారు, అశ్రద్ధగా ఉన్నవారు. వాక్యాన్ని వినడంలో అశ్రద్ధ చూపితే ఏం జరుగుతుంది? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. నిర్లక్ష్యం, గ్రహింపు లేని స్థితి. అప్పుడప్పుడు అంటుంటాం, అది ఎప్పుడు జరిగిపోయిందో మాకు అసలు తెలియనే అర్థం కాలేదండి, మేము అసలు గ్రహించనే లేదు అంటుంటారు. రాత్రి ఇక్కడే ఉందమ్మా కదా, రాత్రి ఇక్కడే ఉండడం చూశాను, తెల్లవారేసరికి ఇది ఏమైందో తెలియదు, మేము గ్రహించలేదు అంటుంటారు వీళ్ళు. మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? కాస్త అప్పుడప్పుడు మధ్యలో లేచి చూస్తూ ఉండొద్దా, జాగ్రత్తగా ఉండొద్దా అంటుంటాం. అవును, నిర్లక్ష్య స్వభావం, వాక్యము వినుటలో నిర్లక్ష్యం. లూదియా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎట్లా విందట? ఆమె శ్రద్ధగా వింది కదా, లక్ష్యముంచింది. పౌలు చెప్పే మాటల యందు లక్ష్యము అంటే శ్రద్ధ వించిన. దేవుని వాక్యమును శ్రద్ధగా వింటే అది మనకు అర్థమవుతుంది కదా, అది మనకు గ్రహింపవుతుంది.
ఇదిగో త్రోవ పక్కన పడిన విత్తనాలు పోలిన వారు ఎట్లున్నారంటే వినటానికి వింటున్నారు, కానీ ఎట్లా వింటున్నారు? శోధ్యంగా వింటున్నారు అన్నమాట కదా. ఏదో అలవాటుగా యాంత్రికంగా దాన్ని అర్థం చేసుకుంటూ కాదు. వాక్యం కూడా మనం చదివేటప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మనకు దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. కుటుంబ ప్రార్థనలో మేము వాక్యం చదువుకునేటప్పుడు వాక్యం చదవడం అయిపోయిన తర్వాత అడుగుతానమాట, నీకేం అర్థమైంది చెప్పు అని. చిన్నవాడిని పెద్దవాడిని అడుగుతుంది, నీకు ఇందులో ఏం అర్థమైంది, నీకేం డౌట్లు ఉన్నాయి, ఈ వాక్యం నీకు ఎట్లా అర్థమైందంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్తారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా అనుమానం సందేహం ఉంటే, అర్థం కాని విషయాలు ఉంటే ఇదేంటి అని అడిగితే, అలాగూ కొన్ని సందర్భాల్లో చర్చించుకుంటాం వాక్యాన్ని. వాక్యము మనము చదువుతుండగా వింటుండగా దాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. మొదటివాడు విన్నాడే కానీ గ్రహించుకోలేదు, ఇదిగో అందుకే అతడు ఫలించలేదు కదా. మరి మంచి నేలను విత్తబడిన వాడు ఫలించడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది విన్నాడు, గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు, గ్రహించుకున్నాడు, సంగ్రహించుకున్నాడు. దేవుని వాక్యాన్ని గ్రహించడం అంటే ఆస్వాదించడం, దాన్ని అర్థం చేసుకోవడం, తనివి తీరా అనుభవించడం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దాన్ని ఎట్లా ఆస్వాదించాలో తెలుసా? దావీదు భక్తుడు చెప్తాడు కదా, నీ వాక్యము జుంటె తేనె దారల కంటే అబ్బా మధురంగా ఉంది, తేనె జురుకున్నట్లుగా ఉంది, క్రొవ్వు మెదడు తిన్నట్టుగా ఉంది. బాబా, బాధల్లో ఆ వాక్యము నాకు నెమ్మదిని కలుగజేస్తుంది, వ్యాధిలో స్వస్థతను కలుగజేస్తుంది. దేవుని వాక్యమును ఎలాగా? ఆస్వాదిస్తూ. అదేనండి, మనం రుచిగల భోజ్యములను ఎట్లా తింటాం? ఆస్వాదిస్తూ కదా. ఎంత గొప్ప ఆస్వాదనం, ఫీల్ అవుతూ కదా. ఆ మధురాన్ని, ఆ ఆనందాన్ని, ఆ టేస్ట్ను మనం ఫీల్ అవుతా తింటాం కదా. ఆ ఫీలింగ్స్ ఏమి లేవనుకో, ఏముంది అంత సవి సారం లేకుండా సప్పగా ఉంది. దేవుని వాక్యాన్ని మనము ఆస్వాదిస్తూ వినాలి, శ్రద్ధగా వినాలి. అప్పుడు అది మనకు గ్రహింపు అవుతుంది, సంగ్రహం అవుతుంది, సమకూర్చబడుతుంది మన హృదయంలో. నేలలో పడిన విత్తనం అదేమవుతుంది? విత్తనాన్ని నాటేటప్పుడు ఒంటిగా దాన్ని నాటుతాం, గట్టి గింజనే నాటుతాం కదా. అవును, నేలలో నాటిన తర్వాత ఆ నేలలో ఉన్న తేమను ఆ విత్తనం ఏం చేస్తుంది? సంగ్రహించుకుంటుంది. అవునా? ఆ తేమను ఆ విత్తనం సంగ్రహించుకోవడం ద్వారా అదేమవుతుంది? ఇంత విత్తనం ఎంత అవుతుంది కదా. ఆ సంగ్రహణ ద్వారా విత్తనం ఉబ్బుతుంది, దానిలోనికి ఏమొస్తుంది? అప్పుడు జీవం వస్తుంది. ఎండిపోయిన విత్తనములోనికి జీవం వస్తుంది. అప్పుడు అది క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అదే విత్తనము నేలలో నాట్యం కానీ ఆ తేమను అది ఆస్వాదించుకోలేదు అంటే, ఎండిపోయిన నేల అట్లాగే ఉందనుకోండి, తేమ లేదనుకోండి, మరి ఆ విత్తనం ఎంతకాలం ఉన్న మొలకెత్తిద్దా? లేదు. ఆ మట్టి క్రింద అలాగే ఉంటుంది, కొంతకాలానికి అది కుళ్ళిపోతుంది, పనికి రాకుండా పోతుంది. మంచి నేలన పడిన విత్తనము అనగా దేవుని వాక్యము ఎలాగుంటుందంటే, గ్రహించుకున్న వారి జీవితంలో అది ఫలాలను చూపిస్తుంది. లోకాస్వార్తలో చెప్పాడు కదా అదే ఉపమానాన్ని గురించి. ఆ మంచి నేల అనే దానికి అక్కడ ఒక మాట చెప్పాడు. 15వ వచనం ఏమన్నా? యోగ్యమైన మంచి మనసు. మంచి నేల అనడానికి యోగ్యమైన మంచి మనసు. అబ్బా, ఎంత గొప్ప సంగతి. విత్తనాలు నాటబడి అది చక్కగా మొలిచి పైర ఎదగడం కోసం ఆ హృదయం, ఆ మనసు యోగ్యమైనదిగా, సరి అయినదిగా, సంసిద్ధపరచబడిందిగా కదా. సిద్ధపరచబడిన నేల. మనం పొలంలో విత్తనాలు నాటేటప్పుడు ఎలా పడితే అలా నాటుతామా చెప్పండి? ఏం చేస్తాం? విత్తనాలు నాటే ముందు పొలాన్ని దున్నుతాం కదా. బీడైపోయి ఉంటుంది అది, దాన్ని చక్కగా దున్నుతాం, దానిలో ఉన్న వ్యర్థమంతటిని తీసివేస్తాం.
అది మొలకెత్తి చక్కగా మొక్కలు మొలిచి ఫలించేందుకు అనువైనదిగా ఆ నేలను, పొలాన్ని మనం తయారు చేస్తాం, సిద్ధం చేస్తాం. యోగ్యమైన మంచి మనస్సు కూడా అలాగే ఉంటుంది. యోగ్యమైన మంచి మనస్సు అనేది కూడా దేవుని వాక్యపు విత్తనాలు చల్లబడి అవి బహుగా ఫలించేందుకు అనుకూలంగా ఉంచబడినటువంటి నేల. అంతకుముందు బహుశా ఈ మంచి నేల అంటే ఇప్పుడు మంచి నేలగా ఉన్నది అంతకుముందు త్రోవ పక్క నేలగా ఉండొచ్చు, అంతకుముందు రాతి నేలలాగా ఉండొచ్చు, అంతకుముందు ఇది ముండ్ల తొప్పలు మొలిచిన నేలగా ఉండొచ్చు. అయినా సరే అది దున్నడం ద్వారా గట్టిగా ఉన్న నేల మెత్తనయ్యింది. అది దున్నడం ద్వారా ఫలించకుండా ఆటంకంగా అభ్యంతరంగా ఉండే రాళ్ళన్నీ కూడా తొలచబడ్డాయి, ఒలవబడ్డాయి, లేపబడ్డాయి. అంతేకాదు అది దున్నడం ద్వారా పిచ్చి మొక్కలు, ముండ్ల తుప్పలు, కలుపు మొక్కలు అన్నీ కూడా తీసివేయబడ్డాయి. రాతి నేల, ముండ్ల తుప్పల వంటి ఆ స్థలాన్ని, భూమిని, నేలను చదును చేసి సేద్యపరచి ఇదిగో యోగ్యమైన మంచి మనస్సుగా మార్చవచ్చు కదా. అదే మనం కూడా పొలాన్ని చేసేది అదే కదా, పొలంలో చేసే పని. అవును, అప్పుడు ఇవన్నీ తీసివేయడం ద్వారా మంచి నేలగా అది మార్పు చెందుతుంది, ఫలించేందుకు అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం, ఎవరైనా త్రోవ పక్క నేలలాగా ఉన్నారేమో, ఎవరైనా రాతి నేలలాగా ఉన్నారేమో, ఎవరైనా ముండ్ల తొప్పలు మొలిచిన నేలలాగా వారు ఆత్మీయ జీవితంలో ఎదగలేక అణిచివేయబడుతూ ఉన్నారేమో, ఐహిక విచారాల చేత అణిచివేయబడుతున్నారేమో, వాటన్నిటి నుంచి విడిపించబడండి, ఆ కలుపును లేకపోతే ముండ్ల తుప్పలు పీకేసుకోండి అని మనం చెప్పుకున్నామే. అవును, వాటన్నిటిని పీకివేయడం ద్వారా ఇప్పుడు ఈ నేల యోగ్యమైనదిగా అంటే సిద్ధపరచబడిన నేలగా మారుతుంది. సిద్ధపరచబడిన నేలగా మారినప్పుడు దేవుని వాక్యపు విత్తనం మన హృదయాల్లో పడుతుండగా ఏమవుతుందో తెలుసున? గ్రహింపు కలుగుతుంది, గ్రహించగలుగుతాం. దేవుని వాక్యాన్ని గ్రహించడం మొట్టమొదటిది. మంచి నేల, యోగ్యమైన నేల, మనసు, యోగ్యమైన మనసులో దేవుని వాక్యం పడినప్పుడు, ఆ వాక్యం వెళ్ళినప్పుడు అదేమవుతుంది? గ్రహించుకుంటాం కదా, గ్రహించడం. అదే మొట్టమొదటి మాట మత్తయి సువార్తలో మనం చదివాము, విత్తబడినప్పుడు వాక్యము విని గ్రహిస్తాడు, వాక్యం విని గ్రహిస్తాడు. గ్రహించినప్పుడు అతడు సఫలుడవుతాడు, ఫలిస్తాడు కదా. మొట్టమొదటి మాట ఫలించడానికి కారణంలో ఒకటేంటంటే గ్రహించడం. అంతకుముందు ఈ 3 స్థలాల్లో గ్రహింపు అనేది లేదు. త్రోవ పక్కన పడిన వాడికి గ్రహింపు లేదు కదా, రాతి నేలను పడిన వానికి గ్రహింపు లేదు, ముండ్ల పొదల్లో ఉన్న వాళ్ళకు గ్రహింపు లేదు. ఇక రెండవ మాట మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. వాక్యము విని దానిని అంగీకరించి, చాలు. వాక్యము విని అంగీకరించేవాడు కదా. మత్తయి సువార్తలోనేమో వాక్యము విని గ్రహించేవాడు ఫలిస్తాడు, సఫలుడవుతాడు. వాక్యపు గ్రహింపు సఫలతనిస్తుంది. రెండవది ఆ గ్రహించబడినటువంటి వాక్యం కదా, విన్న వాక్యము గ్రహించుకున్నప్పుడు ఆ గ్రహించబడినటువంటి వాక్యాన్ని ఏం చేయాలట? అంగీకరించినప్పుడు. గ్రహించువాడు, అంగీకరించువాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, త్రోవ పక్కన పడినవాడు కూడా విన్నాడు, రాతి నేల పడినవాడు విన్నాడు, ముండ్ల పొదల్లో పడినవాడు కూడా విన్నాడు. కానీ గ్రహించిన వాడు మంచి నేలన పడినవాడే. మంచి నేలన పడినవాడు వాక్యాన్ని విని గ్రహించాడు. వాక్యాన్ని గ్రహిస్తున్నామా? మనం అర్థం చేసుకుంటున్నామా? కొంతమందికి ఎంతకాలమున్నా వాక్యం ఏమీ అర్థం కాదు, ఏమీ గ్రహింపు ఉండదు. వారు ఊరికే వస్తుంటారు, పోతుంటారు. వాక్యమేమీ అర్థం కాదు. ఏం చెప్పారు?
భలే చెప్పారు. ఏం చెప్పారు ఇవాళ వాక్యం? ఏదో చెప్పారు, కానీ బాగా చెప్పారు, అంతే. ఏమిటి అంటే గ్రహింపు లేదు. వాక్యము ఏమాత్రం ఒక్క ముక్క కూడా లేదనమాట. పడ్డ విత్తనం పడ్డట్టు ఆకాశ పక్షులు ఎత్తుకుని పోయి. గ్రహింపు లేదు, గ్రహింపు లేదు. ఈరోజు చర్చికి వెళ్ళావా? వెళ్ళాను. అయిపోయిందాకా ఉన్నాను, అంతా విన్నాను. అవునా? మరి ఏం విన్నావు? ఏం విన్నానో గుర్తులేదు, కానీ అంతా విన్నాను. గ్రహింపు లేని వాళ్ళు కదా, గ్రహింపు లేని. మన అనుదిన జీవితంలో, మన ప్రవర్తనలో, మన జీవిత చర్యల్లో, మనం చేస్తున్నప్పుడు, మన నడవడికలో, మన ప్రవర్తనలో ఆ దేవుని వాక్యము మనకు గుర్తుకు వస్తూ ఉండాలి, గుర్తుకొస్తూ ఉండాలి. అది గ్రహించుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే అరిచి గట్టిగా కేకలేసి ఏదో చెప్పేస్తాం, వాక్యం చెప్పేస్తాం. ఆ తర్వాత వచ్చి చివరిలో ఆ విన్న వాక్యానికి విరుద్ధంగా అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. ఏమిట్రా సంగతి? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఏమీ గ్రహింపు కాల. ఇప్పుడు దాకా చెప్పింది అదే, దానికి వ్యతిరేకంగా వచ్చి అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. మరి ఏమన్నట్టు చెప్పండి? వీళ్ళు తోవ పక్కన ఉన్నవాళ్ళు కదా. విన్నదంతా ఏమైపోయింది? అపవాది ఎత్తుకొని పోయాడు. వాడు పక్కనే ఉంటాడట. పడింది పడినట్టు, కోడి గింజలు తిన్నట్టుగా కదా, పడిన గింజ పడ్డట్టు తినేస్తుంటాడు అన్నమాట. ఏం అర్థం కాదు, ఇంకా ఏం అర్థం కాదు, మొద్దులే. త్రోవ పక్కన పడిన విత్తనాలు. వీళ్ళకు గ్రహింపు లేదు, కానీ ఫలించాలంటే వాక్యము గ్రహించాలి కదా, వాక్యాన్ని గ్రహించాలి. అంటే గ్రహించడం అంటే అర్థం చేసుకోవడం. ఎప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది? శ్రద్ధగా విన్నప్పుడు. నేను కొంతమందికి చెప్తుంటాను, కొత్తగా వచ్చే వాళ్ళకు, అన్నా మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, మీరు ప్రస్తుతం ప్రేక్షకులుగా మాత్రమే ఉండండి, రండి, కూర్చోండి, వినండి. మీకేం అర్థం కాదు, వెళ్ళండి, మళ్ళీ రండి, వినండి, వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే నిజమేనన్నా, ఏం అర్థం కావట్లేదు మాకు ఇప్పుడు, అంతే, ఏం అర్థం కాదు ఇప్పుడు. ఏమి అర్థం కాకుండా ఎంతకాలం ఉంటారు? ఏం అర్థం కాకుండా ఎంతకాలం ఉంటారు? కొంతకాలం కదా, కొంతకాలం. కానీ కొద్ది కాలం తర్వాత ఖచ్చితంగా వాక్యం వారికి అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ, స్కూల్లో పిల్లవాడిని చేర్చగానే వాడికి ఏబిసిడీలు వచ్చేస్తాయా? మరి ఏ అని రాయిరా అంటే వాడు రాస్తాడా? రాయలేడు. చెప్పరా అంటే చెప్పేస్తాడా? లేదు. వాడు సాధన చెయ్యగా కదా, ఆ పలక మీద మొద్దు బలం వేసి రుద్దుతూ ఉండగా చెప్పండి, అప్పుడేమవుతుంది? అప్పుడు వస్తుంది వాడికి. లేకపోతే ఏ రాయిరంటే సున్నాలు చుడుతూ ఉంటాడు, అవునా? సున్నాలు చుడుతూ ఉంటాడు. ఆ రాయిరా అంటే గీతలు గీస్తూ ఉంటాడు. ఎందుకు? వానికి ఏం అర్థం కాదు. ఏ అంటే ఏంటో తెలియదు, బి అంటే ఏంటో తెలియదు, ఆ అంటే ఏంటో తెలియదు. కానీ అది ఇంకా ఒకవేళ సంవత్సరం పొడుగుతో అట్లాగే వెళ్తూ ఉంటే అంతే ఉంటాడా? లేదు. కొన్ని రోజుల తర్వాత వాడికి అర్థమవుతుంది. మనకు చెప్పేదాకా వాడు నిద్రపోడు, మనకు రాసి చూపించేదాకా నిద్రపోడు కదా అప్పుడు. అవును. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం ప్రారంభంలో వచ్చినప్పుడు ఏం అర్థం కాదు. అది ఎంతకాలం? సంవత్సరం అంతా పడిపోయినా ఒక్క అక్షరం కూడా రాకుండా ఉంటే ఎట్లా? 2 సంవత్సరాలైనా కదా ఏబిసిడీలు రాకపోతే ఎట్లా? కొంతమంది విశ్వాస జీవితంలో అంతే ఉంటారు. ఎంతకాలం ఉన్నా ఇంకా అంతే, ఏమాత్రము ఫలింపు గ్రహింపు లేకుండా ఉంటారు. ఇదిగో ఇది త్రోవ పక్కన నేల. దీన్ని బాగా చదును చేస్తే, బాగా మెత్తన చేస్తే ఖచ్చితంగా గ్రహింపు కలుగుతుంది, గ్రహింపు కలుగుతుంది. వాక్యము విని గ్రహించాలి. రెండవది గ్రహించిన వాక్యము కదా, అర్థం చేసుకున్నటువంటి వాక్యాన్ని ఏం చేయాలి? మార్కులో చెప్పాడు కదా, మార్కు చెప్పాడు ఏమని? అంగీకరించాలి కదా, అంగీకరించాలి. రైట్. వాక్యం అర్థమైంది,
వాక్యం స్పష్టంగా అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు వింటున్న వాళ్ళు ఏమర్థం చేసుకోవాలి కదా, నాతోనే వాక్యం, దేవుడు నాతోనే మాట్లాడాడు. కొంతమంది ఏం చేస్తుంటారంటే దేవుని వాక్యము విత్తనాలు వర్షాలు పడుతున్నప్పుడు కొంతమంది గొడుగు పెట్టుకుంటారు. గొడుగు విశ్వాసులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా విన్న వాక్యాన్ని రోజు వాళ్ళకి బాగా తగిలింది, వీళ్ళకి బాగా తగిలింది, వాళ్ళ కోసం ఇది, వాళ్ళకి భలే సరిపోయిందబ్బా అనుకుంటుంటారు. ఈ వాక్యం ఎప్పుడు వీళ్ళకి సరిపోయిందని చూసుకోరు కదా. ఈ వాక్యం నా కోసమే, ఇది నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడాను ఎప్పుడు అనుకోరు వీళ్ళు. ఏ కాడికి వీళ్ళు పక్కన వాళ్ళకే ఇది వాళ్ళ కోసమే, వీళ్ళ కోసమే అనుకుంటారు. మరి నీ కోసం కాదా, నా కోసం కాదా? దేవుని వాక్యం మన కోసం కాదా? అవును, ఏ వాక్యము ఎవరికి కదా ప్రకటించబడేది ఒక్కటే కానీ కదా, పడే స్థలాలు వేరు కదా, ఆ ఉద్దేశాలు వేరు. దేవుని వాక్యం ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనకు అర్థమైనప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనకు అర్థమైనప్పుడు, రెండవది చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఫలించాలంటే దానిని అంగీకరించాలి కదా. అంగీకరించడం అంటే స్వీకరించడం, ఇంకా ఒప్పుకోవడం కదా. అంగీకరించడం అంటే ఒప్పుకోవడం. అవునయ్యా, అవును, అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట? వినాలి అన్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వింటే విశ్వాసం కలుగుతుంది, వినకపోతే విశ్వాసం లేదు. విశ్వాసము అంటే కదా నమ్మడం అని అంటే అంగీకరించడం. యోహాను సువార్తలో చెప్పాడు కదా, తన్ను ఎందరూ అంగీకరించిరో అని. ఎంతమంది ఆయనను అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో, విశ్వసిస్తారో వారు ఆయన కుమారులు, కుమార్తెలు అవుతారు. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా మనకు కొంతకాలానికి, కొన్ని రోజులకు ఆ వాక్యము అర్థమవుతుంది. ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. అర్థమైన దాన్ని ఏం చేయాలి అంటే అంగీకరించాలి. అవునయ్యా, నిజమే, నీవు నాతోనే మాట్లాడతావు, నేను అంగీకరిస్తున్నాను, ఇది నా కొరకే అని నేను అంగీకరిస్తున్నాను. నిజమే ప్రియులారా, సువార్త ప్రకటించబడగా సువార్త విన్నటువంటి వారి జీవితం లేకపోతే హృదయంలో విశ్వాసం కలుగుతుంది. దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన వారెవరైనా ఉంటే మీరు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము అంటే వారు వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి, అంటే అంగీకరించాలి. ఆయనను హృదయంలోనికి అంగీకరించడం, ఒప్పుకోవడం. వాక్యం అర్థమైందా? సువార్త అర్థమైందా? రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి నీకు అర్థమైందా? దేవుడు ఎవరో నీకు తెలిసిందా? అవునయ్యా తెలిసింది. అయితే నువ్వు ఆయన అంగీకరిస్తావా? నువ్వు ఆయన ఒప్పుకుంటావా? అలా అయితే నీవు ముందుకు రండి అని పిలుస్తారు కదా. అవును, సువార్త సత్యము అర్థమైనప్పుడు, వాక్య సత్యము అర్థమైనప్పుడు అంగీకరించేందుకు ఇంకా ఆలస్యము చేయకూడదు కదా. అంగీకరించడానికి ముందుకు రావాలి. చాలామంది మందిరానికి వస్తారు కానీ, సువార్త వింటారు కానీ, యేసుక్రీస్తుని గురించి తెలుసు కానీ, దేవుడు ఎవరో తెలుసు కానీ అంగీకరించడానికి మనసు లేదు, ఆయన ఒప్పుకునే మనసు లేదు. అందుకే ఫలింపు లేకుండా ఉంటారు, ఫలాలు లేకుండా ఉంటారు. ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు ఆయన? నరికి అగ్నిలో పడవేస్తాం. ప్రభు మన దగ్గర ఫలాలు కోరుకుంటున్నాడు, మంచి ఫలాలు ఫలించాలని కోరుతున్నాడు. ఒకటి, మంచి నేల అంటే యోగ్యమైన మనసు కదా, యోగ్యమైన మంచి మనసు. ఆ యోగ్యమైన మంచి మనసులో దేవుని వాక్యం పడుతున్నప్పుడు ఒకటి గ్రహిస్తాము, రెండవది అంగీకరించాలి. ఫలించాలంటే, సఫలత చెందాలంటే గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని అంగీకరించాలి కదా, అంగీకరించాలి. మూడవ మాట జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్తలో విన్న వాక్యము గ్రహించి
ఆ గ్రహించిన వాక్యాన్ని అంగీకరించిన తర్వాత 8:15 విని దానిని అవలంబించువారు. చాలు, అవలంబించేవారు. రైట్. ఈ 3 చోట్ల కూడా కదా, ఈ 4 వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారు? మొట్టమొదట వాక్యాన్ని వింటున్నారు, కానీ వాళ్ళు గ్రహించలేదు. వాక్యాన్ని విన్నారు, కానీ వారు అంగీకరించలేదు. వాక్యాన్ని విన్నారు, వారు అనుసరించలేదు. అందుకే వారు ఫలించలేకపోయారు. ఇప్పుడు వినండి, మంచి నేలన పడిన విత్తనాలు పోలిన వారు మంచిగా బహుగా ఫలించాలంటే చేయాల్సింది ఏంటో తెలుసా? 1 గ్రహించాలి, 2వది అంగీకరించాలి, అంగీకరించిన దాన్ని ఇప్పుడేం చేయాలా? అనుసరించాలి, అవలంబించాలి. అవలంబించడం అంటే అనుసరించడం, ప్రవర్తించడం, ప్రవర్తనలో దాన్ని చూపించాలి అని అర్థం. ప్రియులారా వినండి, దేవుని వాక్యమును విని గ్రహించి అంగీకరించి దాని ప్రకారం ఎవరైతే అవలంబిస్తారో, నడుచుకుంటారో, అట్టివారు 100 60 30 ఫలిస్తారు. ఈ విధమైన ఫలాలు కనబడాలంటే ఈ 3 అనుభవాలు విశ్వాసి జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి, అది మనకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు ఏం చేయాలి? గ్రహించాలి. కొంతమంది అంగీకరించరు. ఉదాహరణ కొరకు ఒక మాట చెప్తాను నేను, ఉదాహరణ కోసం, అంటే అంగీకరించడం అనే దానికోసం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఉంటుంది ఏమంటే, మీరు బూతులైనను, పోకిరి చేష్టలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు కదా. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. బాగా బూతులు తిట్టేవాళ్ళు ఈ వాక్యం విన్నారు. అరే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి బూతులు తిట్టకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, ఇట్లా అభ్యంతరంగా జీవించకూడదని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ఆ విషయం నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజే, ప్రభువా నిజమే నాకు అర్థమైంది, బూతులు తిట్టకూడదు కదా, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, నేను ఇంకా తిట్టనయ్యా, నువ్వు తిట్టకూడదని చెప్పావు కదా, తిట్టనయ్యా అని వాక్యాన్ని అంగీకరించడం, ఒప్పుకోవడం. నిజమేనయ్యా, ఒప్పుకున్నాం, అంగీకరించాం. అంగీకరించిన తర్వాత 3వ మెట్టు, 1 గ్రహించాము, నిజమే నేను బాగా బూతులు తిడతాను కాబట్టి నాతోనే దేవుడు మాట్లాడాడు, అర్థమైంది, గ్రహించాం. గ్రహించిన తర్వాత ఒప్పుకున్నాం, అంగీకరించాం, అంటే నిజమేనయ్యా నా జీవితం అట్లాగే ఉంది, నేను అట్లాగే చేస్తాను, నాతో నీవు మాట్లాడావు, సరి చేసుకుంటాను, అంగీకరించాం. ఇప్పుడు 3వ చేయాల్సిందేంటి? అవలంబించాలి కదా, అనుసరించాలి. మందిరంలో వాక్యం విన్నాం, గ్రహించుకున్నాం, అంగీకరించాం. ఇప్పుడు అవలంబించాల్సింది ఎక్కడ కదా? అవలంబించాలి కదా. అంటే ఏదైతే గ్రహించామో, ఏదైతే ఒప్పుకున్నామో దానిని అనుసరించడమే. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు మీ నోట బూతులైనను ఇంకా అవి వినబడకూడదు కదా. అప్పుడు ఏం జరుగుతుంది? విన్న దానిని, అంగీకరించిన దానిని అవలంబించినట్లు అవుతుంది. కొంతమంది వింటారు, గ్రహిస్తారు, అంగీకరించకుండానే వెళ్తారు. కొంతమంది ఒప్పుకోరు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన గద్దించిన అర్థమవుతుంది వాళ్ళకు, దేవుడు నాతోనే మాట్లాడాడు అని అర్థమవుతుంది, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడరు, అంగీకరించకుండానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎట్లాగా? ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బోధ కూడా నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటావు అని. నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు అంటే ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు కదా. అంగీకరించాల. నిత్య జీవం కావాలట, ఆయన మాట విన్నాడు, పొందుకోవాలని ఆశ ఉంది, కానీ ఆయన చెప్పిన మాట అంగీకరించలేదు. చాలామంది వింటారు కానీ అంగీకరించకుండానే వెళ్ళిపోతారు. నిత్య జీవం కొరకు ఏం చేయాలో గ్రహిస్తారు కానీ అంగీకరించకుండానే వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అంగీకరిస్తారు కూడా కదా, అంగీకరిస్తారు కూడా కానీ అవలంబించరు. అది కదా, గ్రహించి అంగీకరిస్తారు కానీ అవలంబించడానికి మాత్రం ఇష్టపడరు. మరి ఇట్లాంటి వాళ్ళు ఫలిస్తారా?
లేదు కదా, ఫలాలు ఉండవు. మంచి నేలన పడిన విత్తనాలను పోలిన వారు 3 స్వభావాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి, గ్రహించి అంగీకరించి అవలంబించేవాడు సఫలుడవుతాడు, ఓపికతో మంచి ఫలాలు ఫలిస్తాడు. ఒక మాట నేను మీకు చూపించి ముగిస్తాను. మార్కు సువార్తలోనే, అంటే ఈ 3 మాటలకు సంబంధించే మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై కదా ఫలించాయి 30, 60, 100 అంతలుగా. చూడండి, అవి ఒకటి మొలిచాయి, రెండవది పెరిగాయి, మూడవది పైరయ్యాయి కదా, పైరైంది, మంచి పైరైంది. వ్యవసాయదారులకు బాగా తెలుసు, మొలిచి పెరిగి పైరవ్వడం, అప్పుడే ఫలాలు వస్తాయి కదా. ఇవి మంచి నేలన పడిన వారి జీవితంలోనే కనబడేటువంటి సూచన ఇది. వినండి, మొదటి వాని నేల అంటే త్రోవ పక్క నేలలో పడినవి మొలవల కదా, మొలవల. కానీ ఇదిగో మంచి నేలను పడినవి మొలిచాయి. ఎందుకు? గ్రహించారు. రెండవది, రాతి నేల పడినవి మొలిచాయి. అక్కడ ఉంటుంది, వాడు సంతోషముతో అంగీకరించాడు, అందుకే మొలిచాడు. కానీ నిలవల కదా, ఎండిపోయింది కదా, నిలవల, పడిపోయింది, ఎండిపోయింది. శ్రమ కలుగగా, వాక్యము నిమిత్తము శ్రమ కలుగగా అతడు వాడిపోయాడు, ఎండిపోయాడు, తొలగిపోయాడు. అంటే ఏం జరగలేదు కదా, మొలిచింది కానీ రాతి నేలను పడింది, నిలబడలేదన్నమాట. అది నిలబడలా, ఎండిపోయింది కదా. అంటే ఎదగల. ముండ్ల పొదల్లో పడినది కూడా అక్కడ మొలిచింది కానీ ఏం జరగడం లేదు, అక్కడ పెరగడం లేదు కదా, పెరగడం లేదు, పెరగకపోగా ఫలించలేదు కదా. ఈ 3 రకాలైన పరిస్థితులు, మొలవలేదు, త్రోవ పక్క నెలలో, రాతి నేలలో ఎదగలేదు, ముండ్ల పొదల్లో ఫలించలేదు. కానీ మంచి నేల అయితే విత్తనము మొలిచింది, ఆ మొలిచిన మొక్క చక్కగా పెరిగింది, ఆ పెరిగిన మొక్క పైరయ్యింది కదా, ఫలించింది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటే, వాక్యం వినడానికి కూడా ఏముండాలి మనకు చెప్పండి? మంచి మనసు ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాలి అని. ఇప్పుడు ఏం చెప్పేది కూడా వినాలా కదా. అబ్బా లేచాడయ్యా, ఇంకా సావ కొడతాడేక, ఏమన్నా గ్రహింపు అవుతుందా చెప్పండి? ఏమైనా ఫలాలు వస్తాయా? యోగ్యమైన మంచి మనసు. దేవుడు మనల్ని ఫలించాలనే కోరుకుంటున్నాడు. ఫలించాలంటే మన మనస్సు మంచిదిగా ఉండాలి. మరి పరిశీలించుకుందాం ఈ మధ్యాహ్నపు వేళ, మన హృదయపు నేల యోగ్యమైనదిగా ఉందా, మంచి నేలగా ఉందా? దేవుని వాక్యము మొలిచి ఫలించేందుకు అనువుగా ఉందా? ఆదాము అవ్వల నేల ఏమైంది? దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ పండు తింటే తినుదినమున నిశ్చయముగా చస్తారు అని. అపవాది ఇంకొక మాట చెప్పాడు, మీరు చావనే చావరు. వాళ్ళు ఏది మొలిచింది చెప్పండి? అపవాది చెప్పిన మాటే మొలిచింది. దేవుని మాట మొలవలేదు, దాని మీద అభ్యంతరం, దేవుని మాటను అంగీకరించడానికి అభ్యంతరం, ఆ మాటను గ్రహించుకోవడానికి అభ్యంతరం, యోగ్యమైన మంచి మనసు లేకపోయింది. అపవాది మాట వినడానికి వాళ్ళకు ఇంపుగా ఉంది. దేవుని మాటలు కొంచెం కష్టంగానే ఉంటాయి కదా, గుచ్చినట్టుగానే ఉంటాయి. దేవుని మాటలు కొట్టినట్టుగానే ఉంటాయి, గాయం చేసినట్టుగానే ఉంటాయి. కానీ అది మనకు మేలే కదా. తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి ఏం చేస్తాడట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు, మన మేలు కొరకే. ప్రియులారా, దేవుడు
ఈ మధ్యాహ్నపు వేళ మనతో మాట్లాడుతుంటే గ్రహించుకుందాం మన జీవితాలు కదా వ్యర్థమైపోకుండా, ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచి ఫలించలేకుండా, సరిగా ఎదగలేకుండా, తొట్టిల్లిపోయి వాడిపోయి శ్రమ కలుగగా వెట్ట కలుగగా దేవుని నుండి తొలగిపోయే వారిగా మనం ఉండక, దేవునిలో నిలిచి కదా ప్రభువులో నిలిచి బహుగా ఫలించే వారిగా ఉందాం. అలా ఉండడానికి ప్రభు తన కృపా సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.